నల్గొండ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. పాత బస్తీ హనుమాన్ నగర్ దేవాలయంలోని గర్భగుడిలో 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహం నగరోత్సవ శోభాయాత్ర ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. ఉదయం మర్రిగూడెంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి మొదలైన శోభాయాత్ర పంచముఖ హనుమాన్ దేవాలయం, క్లాక్ టవర్, ఐటీ హబ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గణపతి పూజ, అదేవిధంగా గోపూజ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 11 నాడు అత్యంత వైభవంగా భక్తులతోటి, అదేవిధంగా వేద పండితులతోటి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు జరిగే క్రతువులలో కూడా హిందూ బంధువులు, ముఖ్యంగా పాతబస్తీ వాసులు, హిందూపూర్ వాసులు, ఈ యొక్క హనుమాన్ నగర్ వాసులు అందరూ కూడా ఈ యొక్క అన్ని క్రతువులలో పాల్గొని ఆఖరి రోజైన 11వ రోజు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ఆ అభయాంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలని విజ్ఞప్తి చేసుకున్నటువంటి పుణ్యం మరి ఇప్పుడు వారి కూడా దక్కుతుందని, మరి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఆ యొక్క దేవాలయ నిర్మాణం, ప్రతిష్ట, మరి ఆ దేవాలయ నిత్య పూజలు కూడా ఆ విధంగానే జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఆంజనేయ స్వామి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నల్లగొండ పట్టణంలో హనుమాన్ నగర్ నందు శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమ మహోత్సవము ఈరోజు ఉదయం 10:30 నుంచి ప్రారంభమైంది. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, పంచగవ్య ప్రాసన, మండప ఆసాదనతో ఈరోజు పూజా కార్యక్రమం ముగుస్తుంది. ఈ యొక్క 4 రోజుల కార్యక్రమము ఈ రోజు నుంచి మొదలుకొని 11వ తారీఖు ఉదయం 11:25 యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాల్లో హిందూ బంధువులు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, బంధువులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు సామాన్లని సర్దుకోవడానికి సరిపోతుంది సమయము. రేపు ఉదయాన్నే 8 గంటలకు గోపూజ, గణపతి పూజ, పుణ్యవాచనము, పంచగవ్య ప్రాసన, తదుపరి దీక్షాధారణ, యాగశాల ప్రవేశము, తర్వాత ఎవరైతే మనము ప్రధాన దేవతగా ఇక్కడ పూజిస్తూ విగ్రహానికి చేస్తూ ఉన్నామో ఆ విగ్రహ దేవత యొక్క అభయాంజనేయ స్వామి వారికి మూలమంత్ర జపాలు, శ్రీరాముడి యొక్క మూలమంత్ర జపం యొక్క రామము, అలాగే సుందరాకాండ పారాయణము, సూర్య నమస్కారాలు, మన్యు పాశుపతము ఇవన్నీ కూడా రేపటి నుంచి జరుగుతుంటాయి.
महाभद्राय महाउपेन्द्राय महाहरये महाकृष्णाय महादेशवरब्रह्मणे नमो नमः। పచ్చదైన గోమాత్రే అమ్మ మీ దగ్గర పండు దగ్గర పెట్టండి దీంట్లో పచ్చదైన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.